الله أكبر الله أكبر لا إله إلا الله لا إله إلا الله. రంజాన్గా పిలుచుకునే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా చెప్పొచ్చు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆ విశేషాలతో ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆకాశంలో నెలపొడుపు కనిపించగానే రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఆచరించటం ఆరంభిస్తారు. నెల రోజుల పాటు పవిత్రంగా నిర్వహిస్తారు. రంజాన్ మాసానికి గల విశిష్టత ఏమంటే, ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఈ నెలలోనే మహమ్మద్ ప్రవక్త ద్వారా లోకానికి పరిచయమైంది. అందుకే ఈ నెలలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కనీసం మంచినీరు కూడా తీసుకోకుండా కఠినమైన ఉపవాస దీక్షను ఆచరిస్తారు. దీన్నే రోజాగా పిలుస్తారు. పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని అందించినందుకు, ప్రవక్తగా మహమ్మద్ను నియమించినందుకు ముస్లింలందరూ అల్లాహ్కు ఉపవాస దీక్షతో కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఉపవాస దీక్షలో శాంతంగా, నిగ్రహంగా ఉంటారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम तेनाली के मुसलमान भाइयों के लिए बहुत ही खुशी का मौका है कि अल्लाह ताला ने गुज़िश्ता साल की तरह इस साल भी 2026 का रमज़ान का मौका दिया है। फरवरी के महीने से रमज़ान शुरू हुआ, देखते देखते ये रमज़ान 27 रमज़ान ख़त्म हो गए और 2-3 दिन में इंशाअल्लाह ईद की नमाज़ भी होने वाली है। ये रमज़ान हमारे लिए बहुत ही खुशी का मौका है। जितने लोगों को अल्लाह ने रमज़ान दिया है और उसके अमाल की तौफ़ीक़ दी है, अल्लाह रब्बुल इज़्ज़त के बारगाह में इस रमज़ान की कबूलियत की दुआ मांगे। और रमज़ान शुरू होकर 3 अशरों में था। पहला अशरा रहमत का था, दूसरा अशरा मग़फ़िरत का था, तीसरा अशरा जहन्नम से आज़ादी का था। और इस तीसरे अशरे में एक मुबारक रात थी जिसे लैलतुल क़दर के नाम से हम लोग जानते हैं। इस महीने की इस रात की फ़जीलत हम लोग उलमा से सुने होंगे कि एक रात की इबादत 1000 महीनों के सवाब हमारे नाम अमाल में लिखाने वाली थी। अल्हम्दुलिल्लाह ये रात ताक़ रातों में छुपी थी। बिस्पर 1, बिस्पर 3, बिस्पर 4, बिस्पर 7, इस तरह ताक़ रातों में छुपी हुई थी। अल्हम्दुलिल्लाह ताक़ रातें हमने 4 काटी है और कल की एक रात है जो 5वीं ताक़ रात है। और अगर ये रात भी हमारे मुसलमान भाई इबादतों में अगर लगाएंगे तो इस 5 रातों में से कोई ना कोई एक रात लैलतुल क़दर की होगी और हमारे नाम अमाल में 1000 महीनों का सवाब लिखा जाएगा। और इसके अलावा एक और रात है जो ईद से पहले आने वाली है, जो चाँद दिखने पर दूसरे दिन जो ईद होगी उससे पहले की रात होगी। तो ये रात लैलतुल जायज़ा वाली रात है। इस रात की अलग से फ़जीलत है कि पूरा महीना रोज़ा रखने की वजह से, नमाज़ें पढ़ने की वजह से, तरावी पढ़ने की वजह से ये मज़दूर आदमी की तरह है और मज़दूर को उसकी मज़दूरी ख़त्म पर सवाब पर नेकियां दी जाती है। तो उस रात में अल्लाह रब्बुल इज़्ज़त सब की मग़फ़िरत करते हैं। तो हर साथी से हमारी दरख्वास्त है कि उस रात की भी इबादतों को अहम बनाएं और चाँद देखने के बाद मस्जिद को आकर सलातुत तौबा की, सलातुत शुक्र की ये नमाज़ें पढ़े और अल्लाह से माफ़ी मांगे। तो फिर अल्लाह की ज़ात से उम्मीद है कि अल्लाह ताला अगला साल का रमज़ान भी हमें नसीब करेगा। సూర్యోదయానికి ముందు తీసుకునే ఆహారాన్ని సహారీగా, సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని విరమించే సమయాన్ని ఇఫ్తార్గా చెబుతారు. రంజాన్ మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఇఫ్తార్ విందు జరుగుతుంది. ప్రతి మసీదులోనూ స్థానికులు సమూహాలుగా పాల్గొని ఇఫ్తార్ విందును ఆరగిస్తారు. ఈ విందులో ఎండు ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ను ఎక్కువగా తీసుకుంటారు. ఉపవాసం కారణంగా ఆకలిని తట్టుకోవటం, నీరసం లేకుండా ఉండేందుకు ఈ ఆహారం వారికి ఉపకరిస్తుంది. అంతేకాదు, మనిషిలోని కోపం, అసూయ వంటి చెడు గుణాలను నియంత్రించి ఆత్మశుద్ధిని చేస్తుందని ముస్లింలు విశ్వసిస్తారు. నా పేరు రసూల్ అండి. తెనాలి ముస్లిం సహోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం రంజాన్ నెల అనేది వస్తూ ఉండిద్ది. ఈ రంజాన్ నెలలో ప్రతి ఒక్క ముస్లిం కూడా
తనకున్నటువంటి మా ముస్లిం ఫండమెంటల్స్లో ఒకటైనటువంటి ఉపవాసము, రంజాన్ నెలలో ఉపవాసం 30 రోజులు విధిగా ఉపవాసం ఉండాలి. ఆరోగ్యకరమైనటువంటి ప్రతి పురుషుడు మరియు స్త్రీ ఉపవాసం అనేది కంపల్సరీగా ఉండవలసిందేనండి. ఈ రంజాన్ నెలలో ఉపవాసంతో పాటుగా విధిగా చేసేటటువంటి దానము జకాత్ కూడా ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ నెల అనేది కరుణ, ప్రేమ, ఆప్యాయత, సహనము అనేటటువంటి అన్ని లక్షణాలను ఒక మనిషి పూర్తిగా తన లోపల ఎలా అయితే ఇమిడ్చుకుంటాడో దాన్ని ప్రాక్టీస్ చేయడం కోసమని ఈ నెలలో విధిగా ప్రాక్టీస్ చేసి మిగతా 11 నెలలు దాన్ని ఆచరణలో తీసుకురావడం కోసమని ఈ రంజాన్ నెల అనేది పెట్టడం జరిగింది. ఈ ఉపవాసము అంటే మనం శారీరక ఉపవాసమే కాదండి, మనకి కళ్ళతో కానీ, నోటితో కానీ, చేతితో కానీ, కాళ్ళతో కానీ ప్రతి అవయవము మానసికంగా, శారీరకంగా పాపకర్మం నుండి ఉపవాసం ఉండటమే ఈ రంజాన్ నెల యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా పేదలు ఆకలి బాధ ఎలా ఉండిద్దో ఈ రంజాన్ నెలలో ఉదయాన్నే 4 ఉపవాసం ప్రారంభించి సహరీతో మరి 6:20కి ఉపవాసం విరమిస్తూ ఉంటాము, ఇఫ్తియారీ అంటాము. ఈ 14 గంటలు విధిగా కనీసము నీటి ఒక చుక్క కూడా మింగకుండా ఉండటం వలన పేదల యొక్క ఆకలి బాధను ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. కాబట్టి పేదల యొక్క ఆకలి బాధను మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతామో ఆ విధంగా సహాయం చేయగలుగుతాము. అదేవిధంగా 5 పూటల నమాజ్ చదువుతూ ఉంటాము. ఉపవాసం ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి 5 పూటల నమాజ్ చదవటం అనేది మనం ఈ నెలలో ప్రాక్టీస్ చేసి విధిగా మిగతా 11 నెలలు కూడా అదేవిధంగా నమాజ్ చదువుతూ ఉంటాము. ఏ విధమైనటువంటి అన్ని మంచి కార్యాలు, పుణ్యకార్యాలు, పేదలకు చేసేటటువంటి దాన ధర్మాలు ఈ విధంగా ఈ రంజాన్ నెలలో అందరూ విధిగా చేస్తూ ఉంటారు. ఈ ఒక్క నెల కోసమే కాదండి, ఇది మిగతా 11 నెలలు కూడా రంజాన్ తర్వాత ప్రతి ముస్లిం మిగతా 11 నెలలు ఇదే విధంగా ఉండటం కోసమని. ఇస్లాంలోని కలీమా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనే 5 ముఖ్య సూత్రాలను ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. హజ్ అనేది ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఆచరించాలి. సంపన్నులు తమ సంవత్సర ఆదాయంలో దాదాపు 2.5% నిరుపేదలకు విధిగా దానం చేయాలి. దీనిని జకాత్ అంటారు. పండుగ నమాజ్కు వెళ్లే ముందు పేదలకు ఇచ్చే ధాన్యం లేదా డబ్బును ఫిత్రా అంటారు. దీనివల్ల పేదలు కూడా పండుగను సంతోషంగా జరుపుకుంటారు. రంజాన్ మాసంలో 27వ రోజు రాత్రిని పుణ్యరాత్రిగా పరిగణిస్తారు. దీనిని లైలతుల్ కద్ర్ అంటారు. ఖురాన్ ప్రకారం ఈ రాత్రి 1000 రాత్రుల కంటే పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. రంజాన్ పండుగ సందర్భంగా తయారు చేసే షీర్ కుర్మా, బిర్యానీ, హలీం వంటి వంటకాలను అందరూ ఆస్వాదిస్తారు. రంజాన్ నెలలో చేసిన ఉపవాసాలు, ప్రార్థనలు, దానాలు హృదయాన్ని శుద్ధి చేసి అల్లాహ్ను దగ్గర చేస్తాయి. నా పేరు షేక్ చాంద్ బాషా, ఈ ఆయిషా మజీద్ మాజీ ప్రెసిడెంట్ని. ఈ రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో చేసుకునే మాసం అనేది ఏదైతే ఉంటే అది రంజాన్ మాసం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రంజాన్ మాసంలో ఉపవాస విరమణ దీక్షలో భాగంగా మా మసీదులో గత 15 సంవత్సరాలుగా ఒక ఆష్ అంటే తెలుగులో గంజి అనేది ఇది ఇఫ్తియారీ టైంలో మరీ పౌష్టిక ఆహారంలాగా పనిచేస్తుంది. కాబట్టి దాదాపు ప్రతిరోజు ఈ మాసంలో ప్రతి ఒక్కరోజు 300 నుంచి 400 మందికి సరిపోను గంజి వండటం జరుగుతుంది. దాన్ని అందరికీ ఉపవాసాలు ఉన్న కుల మతాలకు అతీతంగా ప్రతి కులపోళ్ళు వచ్చి తీసుకుంటారు. మా ముస్లింలు కూడా దీన్ని స్వీకరిస్తారు. అదేవిధంగా పంచడం జరుగుతుంది. మసీదులో తీసుకోవడం జరుగుతుంది, గంజి తీసుకోవడం జరుగుతుంది. రంజాన్ అంటే కేవలం పండుగే కాదు, ఆత్మను మార్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చెప్పొచ్చు. ఈ పవిత్రమైన నెల ముగిసిన తర్వాత కూడా నేర్చుకున్న గుణాలను జీవితాంతం ఆచరిస్తే రంజాన్ పండుగ నిజమైన ఫలితం లభిస్తుంది. అల్లాహ్ అందరి ప్రార్థనలు స్వీకరించి శాంతి, సుఖ సంతోషాలు ప్రసాదిస్తాడని ముస్లింలు త్రికరణ శుద్ధిగా భావిస్తారు. ఫిత్రా అనగా ఈ రంజాన్ మాసంలో పేదలకి తగు ధనవంతులందరూ పేదలకి ఫిత్రా పంచుతారు. ఈ ఫిత్రా వల్ల వాళ్ళ కుటుంబాల్లో అందరికీ పండగ బాగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఫిత్రా పంచుతారు. ఈ ఫిత్రా 120 రూపాయలకు మసీదు పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఈ ఫిత్రా దానం వల్ల వారి ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొని సుఖ సంతోషాలతో అందరూ పండుగ బాగా చేసుకుంటారు. కాబట్టి
ఈ ఫిత్రా అనగా దానం చేస్తారు.